ఇది కథంటారో, నిజ జీవితంలో కొంతమంది వ్యక్తుల మధ్య జరుగుతుందో నాకైతే తెలీదు గానీ, నాకు అనిపిస్తుంది మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంతమంది మనుషులు తీసుకుందాం. ఒకే ప్రొఫెషనల్‌లో పనిచేస్తారు. కానీ ఇద్దరు ఫ్యామిలీని తీసుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఒక ఏ అనే కుటుంబం అలాగా సెటిల్డ్ అంటే ఫుడ్‌కి, బెడ్‌కి ఏం లోటు లేకుండా అలా తాఫీగా ఎళ్ళిపోతుందండి. బి అనే కుటుంబం వాళ్ళు సేమ్ జాబు. కానీ తిండికి, గుడ్డకి కాదండి. చాలా ఎదుగుదలలోన ఆర్థికంగా గూడా చాలా ఎదుగుదలనేది మంచిగా ఉంటుందనమాట. చుట్టుపక్కల ఉన్నోళ్ళకి డౌటొస్తుంది. ఇదేంటి ఏకి, బీకి ఒకే జాబ్ కదా! ఏ ఎందుకు అలా లోలో ఉన్నాడు? అంటే ఫ్యామిలీకి ఇబ్బంది పడరు. కానీ లోగానే ఉన్నాడు. బి మాత్రం ఎందుకు వన్ బై వన్ స్టెప్స్ 100 స్టెప్స్ ఒకసారే ఎక్కిపోయాడు. ఎలా అని డౌటొస్తది కొంతమందికి. ఏ అనే వ్యక్తి ఏంటి నిజాయితీగా తను చేసుకున్న పనిని తానే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా అని ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా హ్యాపీగా చూసుకుంటున్నాడు. ఎవరి దగ్గర సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా పని చేసుకుంటున్నాడు. ఈ బి అనే వ్యక్తి ఆ జాబ్‌తో పాటు అన్యాయంగా, అక్రమంగా వేరే వాళ్ళ పొట్ట కొడుతూ సంపాదన చేస్తాడు కాబట్టి ఎదుగుదలలో ఎక్కువ ఉంటాడనమాట. అదే పని మన పిల్లలు పెద్దయ్యి మనల్ని చూసి, మన నడవడిని గూడా అబ్జర్వ్ చేసి, వాడే గూడా అదే తప్పుదారిలో వెళ్ళేటప్పుడు, మనం బ్యాలెన్స్ చేసినంతగా బయట వ్యక్తులతో వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతే, ఆ మాట ఎవరికొస్తదండి? తల్లిదండ్రులుగా మనకే వస్తది కదా! అది ఎంతవరకు కరెక్ట్?